దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మమ్మను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ పుల్లారావు గారు వందనాలు. ఇంకా నా తోటి దైవజనులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. ఆర్కెస్ట్రా వారికి వందనాలు, సంశిష్ట వారికి వందనాలు. అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని లోకాస్వార్తలో చెప్పినట్టుగా జాన్ పుల్లారావు గారు వాళ్ళ మనవళ్ళు మరి పెద్ద ఆయన రోపస్, ఇంకా పెద్ద ఆయన ఆనందరావు గారు మరి వదిలిపెట్టకుండా టైం దగ్గరికి రాగానే అయ్యగారు మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా రావాలి అని చెప్తున్నారు. చాలా సంతోషం. కొన్ని ప్రాంతాలలో ఈ సంవత్సరం పిలిచిన పాస్టర్ని మళ్ళీ పిలవరు. అంటే కొత్త పాస్టర్స్ని, కొత్త సేవకుల్ని పిలుస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఈ మడుపల్లి గ్రామానికి మొట్టమొదటగా నన్ను తీసుకొచ్చిన వ్యక్తి పురుషోత్తం గారు. నేను మదిర వచ్చినప్పుడు ఈయన అక్కడికి వచ్చాడు. అక్కడ వర్తమానం విన్న తర్వాత అంతా అడ్రస్ అంతా తీస్తే ఆయన బాపట్ల ఏరియా నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడి నుంచి కంటిన్యూగా ఆయన తర్వాత మరి పుల్లారావు గారు, ఇంకా ఆనందరావు గారు, యవనస్తులు, వాళ్ళ పిల్లలు అందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. మా లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనమును మాత్రమే చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. చాలు. ప్రతి సంవత్సరం మనకి వెనక గోల అంతే కంటిన్యూగా వస్తుంది. పుల్లారావు గారు, ప్రతి సంవత్సరం ఈ గోల కంటిన్యూగా వస్తుంది. అంతా బాగున్నారా? ప్రైజ్ లార్డ్. 13వ అధ్యాయం 6వ వచనములో ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఈ రాత్రి మూలవాక్యం ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ సభలో చివరి రాత్రిలోనికి వచ్చాం. 3 రాత్రులు కూడా దైవజనులు మీరు వాడుకుంటున్నందుకే స్తోత్రం. సంఘమును నూతనపరచండి, ఉజ్జీవపరచండి, సంఖ్య పెంచండి, గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగునను లేఖనముల ప్రకారం విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు రక్షణ పొందుటకు సహాయం చేయి. గొప్ప దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాట్లాడుచున్నవాడు వట్టివాడు, మరుగు చేసి మాట్లాడమని వేడుకుంటున్నాను. మీరు హెచ్చింపబడాలి నాయనా, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయండి.
సమస్తమును మీ స్వాధీనములో ఉంచుకొని మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు తక్కువ కాలంలో ఎక్కువ సేవ చేశాడు. ఇప్పుడున్న పాస్టర్లు ఎక్కువ కాలంలో తక్కువ సేవ చేస్తున్నారు. అంటే నేను కొంచెం జోక్గా మాట్లాడతా, సర్వీస్ ఎక్కువ, సరుకు తక్కువ. యేసయ్య తక్కువ కాలంలో ప్రపంచానికి సరిపోయేటువంటి మెటీరియల్ అందించాడు. ఆయన ఎంత తవ్వుతున్నా తవ్వే కొంది వస్తూనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవ్వడు సంపూర్ణంగా బోధించలేడు. ఎందుకంటే సముద్రము కంటే కూడా లోతైనది, దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది. కనుక తక్కువ కాలములో ఎక్కువ పరలోక మర్మములను ప్రపంచానికి అందించిన వ్యక్తి ప్రభువైన అయిన యేసయ్య. పరలోక రాజ్యమును గూర్చి 58 ఉపమానాలు చెప్పాడు, 38 అద్భుతాలు చేశాడు, 28 రకాల అంశాల మీద యూదులకు యేసు ప్రభువుకి వాదోపవాదాలు జరిగినవి. అంత గొప్ప అనుభవాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉపమానం లేకుండా ఏమి చెప్పలేదు. అందులో కూడా ఈ ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానమే. సబ్జెక్ట్ ఒకటే. ఉపమానాలు పలు పలు విధాలుగా ఉన్నప్పటికీ, ఉపమానాలు వేరు వేరు భావాలతో బోధించినప్పటికీ అంశం ఒక్కటే. అదేంటంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. చూడండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాల్లో పరలోక రాజ్యం అనే సబ్జెక్ట్ లేదు. కొత్త నిబంధన 27 పుస్తకాల్లో మొదటి పుస్తకంలోనే 3వ అధ్యాయంలోనే పరలోక రాజ్యం అనే పాయింట్ తీసుకొచ్చాడు. యేసు పరలోకము నుండి భూలోకానికి రావడానికి కారణం ఏంటి? భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కాలిపోతాయి కాబట్టి ఈ రాజ్యాలలో నివసిస్తున్న ప్రజలు కాలిపోకుండా రక్షింపబడి వారు సేఫ్టీగా ఉండాలంటే వారికి ఒక రాజ్యము కావాలి. అందుకే రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. రాజ్యాన్ని స్థాపించి ఇందులో ఉన్న ప్రజలందరినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. ఇంకా అందరు రాలా. యేసు ప్రభు రాకముందు 6 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బబులోను రాజ్యం, 2వది మాదీయ రాజ్యం, 3వది పారసీక రాజ్యం, 4వది గ్రీకు రాజ్యం, 5వది రోమా రాజ్యం, 6వది ప్రజారాజ్యం. యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం వచ్చింది. హల్లెలూయా. ఆ రాజ్యమునకు వచ్చి ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు. యేసు ప్రభు బోధ మొత్తం ఒక్క జనాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు. వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, ఇశ్రాయేలీలు. ఇక్కడ మనం గమనిస్తే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఎక్కడైనా ద్రాక్ష తోటలో అన్ని ద్రాక్ష చెట్లే ఉంటాయి. అంజూరపు చెట్టు ఉండాల్సిన అవసరం ఏంటి? కొబ్బరి తోటలో కొబ్బరి చెట్లు ఉంటాయి, మామిడి తోటలో మామిడి చెట్లు ఉంటాయి, అరటి తోటలో అరటి చెట్లే ఉంటాయి, జామ తోటలో జామ చెట్లే ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. ఆయన ఉద్దేశం ఏమిటో ఈ రాత్రి తెలుసుకోవాలి మనం. ద్రాక్ష తోట సంఘానికి గుర్తు, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. ఇశ్రాయేలుకు సాదృశ్యం. బైబిల్లో మనం గమనిస్తే పాత నిబంధనలో ద్రాక్ష తోట ఇశ్రాయేలుకే సాదృశ్యం. కానీ ఇశ్రాయేలీలు కారు ద్రాక్షాలు కాశారు, తినటానికి పనికిరాలా. దేవుడు చాలా బాధ అనుభవించి తోటగా ఉండకుండా డిస్టర్బ్ చేసి తీసేశాడు. తీసేసి ఇప్పుడు ఏమిటంటే ఆయనే ద్రాక్షావళిగా మారాడు. యోహాను 15లో రాస్తాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ద్రాక్షావళిగా ఉండే భాగ్యం పోగొట్టుకున్నారు వాళ్ళు. కారు ద్రాక్షాలు కాశారు, తిరగబడ్డారు, అవిధేయులయ్యారు, మార్గము తప్పారు,
జీవము లేనటువంటి వాటిని ఆరాధించారు. నిజానికి దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా భావించి సేవించి పూజించి సృష్టికర్తకు బాధ కలుగు చేశారు. అందుకే తీసేశాడు, మొత్తం శత్రువులకు అప్పగించాడు. ఆయనే ద్రాక్షవల్లిగా వచ్చి తీగలుగా ఉండే అవకాశం ఇచ్చాడు. అసలు లెక్క ప్రకారం అయితే వాళ్ళని పూర్తిగా వెమెట్ చేయాలి, కానీ దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి తీగలుగా ఉండేటువంటి అవకాశం ఇచ్చాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు అంజూరపు చెట్టును కూర్చున్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు యేసయ్య. ప్రపంచంలో చాలా చెట్లు ఉన్నాయి, చాలా రకాల వృక్షాలు ఉన్నాయి. దేవుని వాక్యమును గమనిస్తే తమాల వృక్షము నీతిమంతులకు పోల్చాడు, సింధూర వృక్షము ప్రార్థనాపరులకు పోల్చాడు, లెబానోను వృక్షము గొప్ప గొప్ప వాళ్ళకు పోల్చాడు. దేవదారు వృక్షములు, అచ్చుల వృక్షములు, పిచ్చుల వృక్షములు, లెబానోను వృక్షములు శ్రేష్టమైన వృక్షాలు ప్రపంచంలో ఉన్నవి. ఆ వృక్షములన్నీ భక్తులైన వారికి సాదృశ్యం. జల్దర వృక్షము క్రీస్తు వారికి సాదృశ్యం, కర్పూర వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, పుత్రదాత వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, జీవ వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కానీ ఇక్కడ మనం గమనించేది అంజూరపు వృక్షము, ఒక చోట వృక్షం అన్నాడు. అంజూరపు వృక్షము ఇశ్రాయేలుకు సాదృశ్యం. అంజూరపు చెట్టును గూర్చి 7 రకాల సత్యాలు బైబిల్లో ఉన్నాయి. అయితే రాత్రి మనం గమనిస్తే అక్షరార్థంగా అంజూరపు చెట్టు చాలా మంచిది. అంజూరపు చెట్టుకు 6,624 సంవత్సరాల వయసు. అంజూరపు చెట్టు వయసు అంటే ఇది 2024, క్రీస్తుకు పూర్వం 4000, క్రీస్తు శకం 2024 ప్లస్ కలిపితే 6024 సంవత్సరాలు. అంటే అంజూరపు చెట్టు ఏదైనా తోటలోనే ఉంది. సాయంకాలంలో చల్లబొట్ట దేవుడిని యెహోవా వచ్చి పిలిచినప్పుడు ఆదామా అన్నప్పుడు డైరెక్ట్గా రాలేదు, అప్పటికే మహిమ పోయింది. నీ స్వరం విన్నప్పుడు దిగంబరుని ఇంటిమి గనక దాగుకుంటివి, అంజూరపు ఆకులు కచ్చడములుగా కుట్టుకున్నారంట. అక్కడ 3వ అధ్యాయంలో రాశాడు. అంజూరపు చెట్టు ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అంజూరపు చెట్లు పెంచుకుంటున్నారు. అంజూరపు చెట్టు, అంజూరపు కాయలు 3 ట్రిప్పులుగా కాయలు కాస్తుంది. ఫస్ట్ ట్రిప్ పెద్దగా ఉండదు, రెండవసారి కాసినవి కొంచెం గట్టిగా ఉంటాయి, మూడోసారి బాగా ఆగస్టు మాసంలో మధురంగా ఉంటవే. ఆకలైనప్పుడల్లా కాయలు తింటూ ఉంటారు. అంజూరపు చెట్టు 15 అడుగులు ఎత్తు పెరుగుతుంది. అంజూరపు చెట్టు 25 అడుగులు వ్యాపిస్తుంది, దాని చుట్టూ వ్యాపిస్తుంది అన్నమాట. ఆ ఆకులు పెద్దగా ఉంటాయి. అంజూరపు అడలు ఎండబెడితే అంజూరపు కాయలు. దేవాలయం ప్రతిష్ఠించినప్పుడు ద్రాక్ష గెలలు, అంజూరపు అడలు పలహారం క్రింద పంచినట్టుగా చూస్తున్నాం. అంజూరపు ఆకులు వైద్యానికి ఉపయోగిస్తారు. ప్రకృతి సంబంధంగా చెట్టు మంచి ఉపయోగానికి సాదృశ్యం. కానీ దాన్ని గూర్చి దేవుడు ఇజ్రాయేలుకు సాదృశ్యముగా పోల్చి మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టును గూర్చి 7 అనుభవాలు చెప్పాడు. ఫస్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి. వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం చూస్తారా, 18-19 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే అక్కడ రాస్తున్నాడు కదా, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రావ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియూ కనబడే చాలు. మరునాడు ఉదయమున ఆయన పట్టణము నుంచి ప్రయాణమై వెళుతూ ఉండగా అక్కడ రహస్యమైన మాట ఏంటంటే, ఆయన ఆకలి కొని త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు వెళ్ళాను. ఫస్ట్ పాయింట్, త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు. అంటే అంజూరపు చెట్టు త్రోవలో లేదు, దారిలో లేదు. అంటే ఇశ్రాయేలీలు మార్గములో లేరు. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు. ఇశ్రాయేలీలు ఏమన్నారో తెలుసా? నీవు వడ్లవాని కుమారుడవు కావా? నీవు మరియమ్మ కుమారుడవు కావా?
పరలోకము నుంచి వచ్చానని చెప్పి దేవదూషణ చేస్తున్నావేంటి? వారు యేసును నిరాకరించారు, త్రోసివేశారు. అంటే మాకు మార్గం అక్కర్లేదు, మార్గం అక్కర్లేదు. వారు మార్గమును త్రోసివేసి మార్గం పక్కకెళ్ళారు. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు. ఇశ్రాయేలీయులు దారినే విడిచిపెట్టారు, దారిని వదిలిపెట్టి పక్కకెళ్ళిపోయారు. త్రోవ పక్కన ఉంటే, త్రోవ పక్కన ఉండేవాళ్ళు ఏమంటారు? గుడ్డోళ్ళు అంటారు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు త్రోవ పక్కన ఉంటారు. ఇశ్రాయేలీయులు అంధులైపోయినటువంటి వారుగా కనబడుతున్నారు. అందుకని మత్తయి, మార్కు, లూకా అంటాడు కదా, అయ్యో అంధులైన మార్గదర్శకులారా. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించలేడు కదా, ఇద్దరు కలిసి గుంటలో పడతారు. త్రోవ ప్రక్కన ఉన్న, త్రోవ అనగా అర్థం ఏమిటంటే మార్గము. మార్గము అంటే యేసుక్రీస్తే. యోహాను సువార్త 14:6 చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనా. వారు మార్గముని విడిచిపెట్టారు, మార్గము పక్కకెళ్ళిపోయారు, దేవునికి ప్రక్కకెళ్ళిపోయారు. 4000 సంవత్సరాలు వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. దేవునిలో లేరు, మార్గములో లేరు, ప్రార్థనలో లేరు, సన్నిధిలో లేరు, భక్తిలో లేరు, విశ్వాసములో లేరు, పరిశుద్ధతలో లేరు. లెఫ్ట్ అయిపోయారు, పక్కకెళ్ళిపోయారు. ఈ రోజున చాలా మంది మార్గములోనికి రాకుండా మార్గం పక్కనే, త్రోవ ప్రక్కనే ఉంటారు. త్రోవ పక్కనే బ్రతుకుతూ ఉంటారు. త్రోవలోనికి రారు, ప్రభువులోనికి రారు, రక్షణలోనికి రారు, మార్పు చెందరు, మారు మనసు పొందరు. త్రోవ ప్రక్కన ఇశ్రాయేలీయులు వచ్చి ఇర్మియా మాట్లాడుతుంటాడు, మార్గములలో నిలిచి చూడుడి. 6వ అధ్యాయం కదా, 6:16 చదువు. మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పిరి. సేమ్ సబ్జెక్టు, త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు కదండి. నేను ఒక పాట రాశాను. భక్తుడి ఇర్మియా ఈ విధముగా బల్కెను, మార్గ మధ్యమందున నిలిచి చూడుడి. భక్తుడి ఇర్మియా ఈ విధముగా బల్కెను, మార్గ మధ్యమందున నిలిచి చూడుడి. ఏది మంచి మార్గమో ఎదిగి తెలుసుకొమ్మనే, ఏది మంచి మార్గమో ఎదిగి తెలుసుకొమ్మనే. మేలు తడవు చేసెదవు ఇప్పుడే కోరుకొమ్మయ్యా. యేసుక్రీస్తు మార్గములో నడుచుకొనుము సోదరా, కోరుకో సోదరీని. 2 మార్గములు నీ ముందు ఉన్నవి, నేడే కోరుకో సోదరా నీవు. మొదటి మార్గము జీవ మార్గము, మరణ మార్గము దాని వెనుక నుండే. మొదటి మార్గము జీవ మార్గము, మరణ మార్గము దాని వెనుక నుండే. మరువకోయి సోదరా వెనుక నరకముందని, మరువకో సోదరి వెనుక నరకముందని. నరకములో నీ మొరను ఎవరు ఆలకించరు, నరకములో నీ మొరను ఎవరు ఆలకించరు. కోరుకో సోదరా నీవు. 2 మార్గములు నీ ముందు ఉన్నవి, నేడే కోరుకో సోదరీ నీవు. హల్లెలూయా. మేము నడవము చెప్పేశారు, నీకు మాకు సంబంధం లేదు. ఈ రోజున చాలామంది వాక్యం వింటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, కానీ దారి పక్కనే ఉంటారు. గుడ్డి భిక్షకుల్లా ఉంటారు. గుడ్డి భిక్షకుడు నయం యేసుప్రభు నమ్ముకున్నాడు.
గుడి పక్కన త్రోవ పక్కన కూర్చుని గుడ్డివాడు శబ్దాలు విని అబ్బా ఏంటి కోవాలంటే ఒకటి చెప్పాడు, యేసుప్రభు వెళ్తున్నాడు. వెంటనే కేకేసిన, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. వీడికి లేఖనం తెలుసు, గుడ్డోడికి ధర్మశాస్త్రం తెలుసు. అందుకే అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. నువ్వు చెప్పగలవా మాట? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. పాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు ఎవరికి తోటే లేదయ్యా, నీవు కాక నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి తోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. దావీదు కుమారుడా, ఏయ్ గుడ్డోడా నరుమై. ఈ బ్యాచ్ ఎవరంటే వాడు పోయేవాడిని అట్లాంటి బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు సంఘాల్లో. వీడు రాడు ప్రార్థనకి వచ్చేవాడిని రాలేడు, వీడు మారు మనసు పొందడు పొందేవాడు పొందనేడు, వీడు రాడు చర్చికి వచ్చేవాడిని. పాస్టర్ గారు అడుగుతాడు, ఏంట్రా ఇలా ఆదివారం కదా, ఇంటి పక్కనే చర్చి పక్కన ఇల్లు కదా, ఏంట్రా చర్చికి రాలేదంటే వీడు అంటాడు, ఎందుకయ్య గారు నువ్వు కొట్టం పెడితే మా ఇంట్లో పెట్టినట్టు ఉందాడు. అట్టటోడు ఇంకేమవుతాడు చర్చికి రాడు. ఇంకా త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు క్రీస్తుతో సంబంధం లేకుండానే బ్రతుకుతున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులము. పండగలు తెలుసు, జనవరి తెలుసు, క్రిస్మస్ తెలుసు, ఈస్టర్ తెలుసు, గుడ్ ఫ్రైడే తెలుసు, బట్ యేసు తెలియదు నీకు, యేసుక్రీస్తు తెలియదు. ఈ రోజున చాలామంది దురలవాట్లకి మత్తుకు అలవాటు పడి మార్గంలోకి రాలేకపోతున్నారు. యేసుప్రభు నమ్ముకుంటే సారాయి తాగడానికి లేదు, యేసుప్రభు నమ్ముకుంటే సొట్టలు, బీడులు, సిగరెట్లు, పాన్ పరక, క్రేన్, గుట్టక. ఇప్పుడు గుట్టకాలు తిని పెందరకాయలు జటకాలు ఎక్కుతున్నారు. గుట్టకాలు మానుకోరంటే ప్రార్థనలు మానుకుంటా కానీ గుట్టకా మానుకొని అన్నాడు. ఒరే సారే తాగబాకరా వద్దురా అంటే అసలు యేసుప్రభు వదిలిపెడతా కానీ బాటిల్ మాత్రం వదిలిపెట్టే పనే, సారాయి వదిలిపెట్టే పని లేదు కదా. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము, అమ్మో దీనికి దండము. కూలోడి కడుపుకు కన్నము వేసిన, కూలోడి కడుపుకు కన్నము వేసిన, సజ్జాను సారాకు సాలము కొట్టాలి. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము, అమ్మో దీనికి దండము. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులో జొచ్చి. ఏమంటే ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అయిపోయినాక కొడుకు రావటానికి సిగ్గులేదు నీకు కదా. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులో చొచ్చి, వారసత్వమైపోయే మందుకు బాలిసలైపోయినారు. అందరూ కలిశారు, అంగట్లో చేరారు, సారపేప ముందు సత్యల పడ్డారు. కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మట్టలాదివారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టిన నాడు మందు, తాళి తెంచిన నాడు మందు. సరదాగా మొదలయ్యి విషయం అయిపోయింది, నరాలు పొంగింది, నరకానికి కంపింది. కడుపులో పేగుళ్ళు కుళ్ళి ఎవరేమో లీకైపోయే, ఊపిరితిత్తులు ఉప్పి గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి ఇచ్చారు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు. ఈనాడు ఇశ్రాయేలుని కాదు, అన్యజనులు కూడా, నామకార్థ క్రైస్తవులు కూడా త్రోవలోకి రాకుండా పక్కనే ఉన్నారు. ప్రసంగి ఒక మాట అంటాడు, మార్గములలో నిలిచి చూడుడి. దేవుని వాక్య ప్రసంగిలు అంటాడు కదా, ఊరికి పోవు త్రోవ.
ఎరుగని వారై ఆ, ఆ, అది ఏమంటే బోడిగుండి చెప్పించుకొని కొండెక్కితే త్వరలో కనిపోతావా? ఊరికి పోయి దారి కనుక్కోవద్దు. ప్రసంగి బ్రహ్మాండమైన మాట రాశాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఊరు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ద సిటీ ఆఫ్ గాడ్ అని రాశాడు. పట్టణం, పరలోక పట్టణం, దేవుని పట్టణము అని రాశారు. మనం ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకంలో? చచ్చిపోయిన తర్వాత మహిమలోకి వెళ్ళాలంటే ఇక్కడే దారి కనుక్కోవాలి, ఎంక్వైరీ చెయ్యాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దేవుడో, ఏది దెయ్యమో, ఏది మంచో, ఏది చెడో, ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది దైవమో, ఏది దైవము కాదో తెలుసుకొని మంచిని చేపట్టి మార్గములో నడుస్తూ మార్పు చెంది రక్షణ పొంది ప్రభు బిడ్డలంగా జీవిస్తూ చచ్చిపోతే అప్పుడు ఆ మహిమలోకి వెళ్తాం. అంతకు మినహాయించి నువ్వు ఇష్టం వచ్చింది ఏం చేసినా ఇక మహిమలోకి వెళ్ళలేవు. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు. చాలా సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్కదాని మీద ఎంతసేపు చెప్తే ఇంక 7 అంశాలు చెప్పాలి నేను. నెంబర్ 2, 2వ పాయింట్ చెప్తున్నాను. ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు ఎట్లా ఉందంట? ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు, ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు. ఒంటరితనం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు లేని బ్రతుకులు, ఒంటరి జీవితాలు. అందరు ఉంటారు, అక్క ఉంటుంది బాగుంటుంది, నాన్న అమ్మ ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అన్నములు ఉంటారు, అక్కచెల్లు ఉంటారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎంతమంది ఉన్నా ఒంటరి వాడివే, ఒంటరిదారు. ఎందుకంటే యేసు లేని జీవితము ఒంటరి జీవితం కదండి. అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సముద్రాన నన్ను విడిచినారే. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. దేవునిలోనికి రావాలి. ఒంటరి జీవితం అనేది ప్రమాదకరమైనది. అందుకే ఆదికాండ 2వ అధ్యాయంలో దేవుడని యెహోవా అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కానీ దేవుడు పెళ్లి చేశాడు, పెళ్ళైనాక పూర్తిగా ఒంటరైపోయాడు. సాతాను వచ్చాడు, తుంటరివాడు ఏదేంలో ప్రవేశించాడు. తుంటరివాడు వచ్చి మానవులందరినీ ఒంటరి వాళ్ళగా చేసేశాడు. 4000 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా తిరిగి వచ్చి మనల్ని తన సొత్తుగా చేశాడు. మనల్ని పూర్తిగా తనలోనికి మార్చుకున్నాడు. అయినా ఇంకా ఒంటరిగానే బ్రతుకుతున్నాం మనం. ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు. ఇశ్రాయేలీలు ఒంటరి జనాంగం. అందుకనే హివ్వీలు, హిత్తీలు, యెబూసీలు, గిల్గాషీలు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు, పెరిజ్జీలు, మోయాబీలు, అమ్మోనీలు 9 రకాల శత్రు జనాంగం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బానిసలుగా తొక్కేశారు, బానిసలుగా వాడుకున్నారు. అదే దేవునితో ఉంటే, ప్రభువుతో ఉంటే, సైన్యములకు అధిపతికి యెహోవాతో ఉంటే నీ పక్షాన యుద్ధము చేసేవాడే, శత్రువును సంహరించేవాడే. నీ కళ్ళ ముందు ఎన్నోసార్లు దేవుడు శత్రువును సంహరించిన దృశ్యము నీవు కళ్ళారా చూచావు, అయినా నీవు ఆయన్ని నమ్మకుండా బ్రతుకుతున్నావు, ఒంటరిగానే జీవిస్తూ ఉన్నావు. ఈ రాత్రి వేళ గమనిస్తే ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు. యేసు ప్రభు ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. 3వ మాట చెప్తున్నాను, దూరముగా ఉన్న అంజూరపు చెట్టు. మార్కు సువార్త 11:13 ఒక మాట చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరమున ఉండి చూచి అంటే యేసు ప్రభువే ఆ చెట్టుకు దూరంగా ఉన్నాడు. దాని భావన అర్థం చేసుకుంటే వాళ్ళే దేవునికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న అంజూరపు చెట్టు, దూరంగా ఉన్న అంజూరపు చెట్టు. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం ఏమో సమీపించింది, నువ్వేమో దూరంగా వెళ్ళిపోతావు. దూరముగా ఉన్న అంజూరపు చెట్టు. వాక్యము గమనించాలి.
యెషయా 3 అంటాడు కదా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు, నువ్వు చర్చిలోనే ఉన్నావు కాదంట్లా, మీటింగ్లోనే కూర్చున్నావు కాదంట్లా, కానీ నీ మనస్సు దేవునికి దూరంగా ఉంది, నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. దూరముగా ఉన్న అంజూరపు చెట్టు దేవుడు దగ్గరయ్యే కొంది నువ్వు ఇంకా దూరం అయిపోతా ఉన్నావు. ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ నుండి ఆయన నీ కోసం భూలోకానికి వస్తే భూలోకములో ఉన్న నీవు దేవునికి దగ్గరకు రాకుండా నువ్వు ఇంకా దూరం అయిపోతున్నావు, ఇంకా దూరం అయిపోతున్నావు. దూరముగా ఉన్న అంజూరపు చెట్టు. ఈ రాత్రి మనం గమనించినట్లయితే 3 విషయాలు చెప్పాను నేను వాక్యములో. మనం అర్థం, 1 త్రోవ పక్కన ఉన్నది, 2వది ఒంటరిగా ఉన్నది, 3వది దూరంగా ఉంది. ఇశ్రాయేలీలు త్రోవలో లేరు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి లేకుండా ఒంటరిగా బ్రతికారు. ఇశ్రాయేలీలు దేవునికి దూరంగా ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ జీవితాలు నామకార్థ స్థితిలో బ్రతుకుతున్నారు. దేవునికి దూరంగా ఉన్నావేమో, ప్రార్థనకి దూరంగా ఉన్నావేమో, దేవుడా దేవుడా అని పెదవులతో ప్రార్థన చేస్తున్నావు కానీ నీ హృదయంలో దేవునికి చోటు లేదు, చోటు లేదు. ఎంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం? ఎంతసేపు నిలువా బెట్టి ఏడ్పిల్తూరతని, ఎంతసేపు నిలువా బెట్టి ఏడ్పిల్తూరతని. రిధం మార్చి స్పీడ్ కొట్టు. ఆటాడెంత దయతో పిలుచుచున్నాడే పోటు మిమ్ములను, హృదయమన్యటు తలుపోనాట యేసోనాథుడు పిలిచి సకయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎన్ని సంవత్సరాలు వాయిదా వేస్తావు? ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? దేవుడు నిన్ను హత్తుకోవాలని, తన కవిగిట్లోకి చేర్చుకోవాలని, నిన్ను చంకన పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. బట్ నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. దూరముగా ఉన్న అంజూరపు చెట్టు. ఇశ్రాయేలీలు చాలా దెబ్బలు తిన్నారు, అంతా కోల్పోయారు. పాలు తినలు ప్రవహించే దేశం ఇచ్చాడు వాళ్ళకి. ప్రపంచంలో అగ్రస్థానం ఇజ్రాయేల్కి ఇచ్చాడు. గుండెకాయ లాంటి యెరూషలేము ప్రథమ స్థానం, పరిశుద్ధ పట్టణం, ద సిటీ ఆఫ్ హోలీ. బట్ అన్ని జనుల చేత తొక్కబడింది. ఒకప్పుడు అన్యుడనేవాడు ఎవడు లోపలికి రావడానికి వీల్లేదు. అన్యజనులు రానివ్వకుండా పకడ్బందీగా పరిశుద్ధంగా ఉన్న పట్టణము అన్యజనుల చేత తొక్కబడింది. ఈ రోజున దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చాలా విచారకరమైన సంగతే. ఎన్నో సంవత్సరాలు దేవుని సేవకుడు వర్తమానం ఇస్తున్నా కూడా మందిరం పక్కనే ఉంటున్నావు, కానీ మందిరంలోకి రాలేకపోతున్నావు. ఈ సంవత్సరం పాస్టర్గా ఎదురు చూస్తూ ఉంటే ఇంకా నువ్వు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతున్నావు. దూరముగా ఉన్నాను దూరం. ఈ రాత్రి నీకు దేవునికి ఎంత ఎడముందో ఒకసారి కొలత వేసుకొని చూడు. డిస్టెన్స్. దూరంగా ఉన్నాను దూరపు చెట్టు. ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజున మనం గమనించినట్లయితే నువ్వు ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? నీ వయసు 14 సంవత్సరాలు, ఇప్పుడు నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావో చూడు. ఎంతమంది దేవుని సేవకులు మారిపోయారో చూడు. సేవకుని వెంబడి సేవకుడు, తరం వెంబడి తరము గతించిపోతున్నది, కానీ మనసు మారలేదు, బుద్ధి మారలేదు, తలంపులు మారలేదు, ప్రవర్తన మారలేదు, ఆలోచన మారలేదు. ఇంకా దూరం అయిపోతున్నావు. 80 ఏళ్ళు వచ్చినా ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. ఇంకెప్పుడు దగ్గరికి వస్తావు? దూరముగా ఉన్న అంజూరపు చెట్టు. 3 విషయాలు. 4వ పాయింట్కి వస్తున్నాను. ఆకులు గల అంజూరపు చెట్టు. ఓన్లీ ఆకులున్నాయి అంతే, కాయలు లేవు. ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. ఆకలి బాగా అవుతా ఉంది. దగ్గరికి వచ్చాడు. మొత్తం మీద ఆయనే దగ్గరికి వచ్చి వెతుకుతున్నాడు. ఆకులు తప్ప మరి కాయలు లేవు. ఆకులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆకులు గల అంజూరపు చెట్టు అంటే ఆచారాలు కలిగినటువంటి ఇశ్రాయేలీయులు. ఆకులు ఆచారములకు గుర్తు. ఆకులు ఎట్లా ఉంటే పొద్దున్నే బాగుంటాయి, మధ్యాహ్నానికి వాడిపోతాయి, సాయంత్రానికి ఎండిపోయి రాలిపోతాయి. అవి మొలకు చుట్టుకున్న అవి నీ దిశమూలను కప్పలేవు.
ఆచార భక్తి, అలవాటు భక్తి. ఒక్కొక్కడు పండగకి చర్చికి వస్తాడు. క్రిస్మస్ పండుగ రోజు వస్తే మళ్ళీ క్రిస్మస్ పండుగ దాకా రాడు చర్చికి. ఆచార భక్తి ఎక్కువ. ఆ రోజు పొంగిపోద్ది భక్తి. నిజంగా ప్రియులారా, ఈ రోజున ఆచారాల భక్తి దేవునికి ఇష్టం లేదు. మత భక్తి, కుల భక్తి, పండగల భక్తి, ఆచారాల భక్తి, ఆదివారం భక్తి, మనుషులు చూసి భక్తి, పైకి భక్తి దేవునికి ఇష్టం లేదు. ఆకుల్లాంటి అనుభవం నీ ఉండకూడదు. ఆకులు ఆకలి తీర్చలేవు. ఆకులు గల అంజూరపు చెట్టు ఆచారాలకు గుర్తుగా కనబడతాం. మీరు మనుషుల పారంపర్యాచారములను ఆచరిస్తున్నారు, కానీ దేవుని లేఖనములను మీరు గ్రహించలని యేసు ప్రభువు స్పష్టంగా వాళ్ళని గద్దించాడు. ఆ రోజుల్లో గద్దించాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్న తప్పు పట్టారు వాళ్ళు. అక్కడే ప్రభు ఖండించాడు. మీరు మనుషుల పారంపర్యములను ఆచరిస్తారు, మీరు దేవుని వాక్యమును అంగీకరించరు అని చెప్తూ ఉన్నాడు. మా తాత ఇట్ట చేశాడు, మా ముత్తాత అట్ట చేశాడు, మేము కూడా ఇప్పుడు అంతే చేస్తున్నాం. అది చేయకపోతే మా మనసు శాంతం ఉండదు. ఆచారాలకి మనసు నెమ్మది ఉంటుందా? ఆచారాలు మనిషిని రక్షిస్తాయా? ఆచారాలు మనిషిని నిత్యజీవులకు చేరుస్తాయా? ఆచారాలు చేర్చలేవు. ఈ రోజున ఎన్ని రకాల ఆచారాలు, సిద్ధాంతాలు పాటిస్తున్నారు. ఎవడన్నా నీ ఇంటికి వచ్చి శుక్రవారం డబ్బులు అడిగితే 100 రూపాయలు ఇస్తావా? 100 లెక్కాయ రాత్రి అయిపోయినాయి. ఎంత అబద్ధం! చాలా చక్కగా అబద్ధం ఆడతారు. ఉంచుకొని కూడా లేవంటారు. డాక్టర్ గారండి, వారు శుక్రవారం గుండె నొప్పి వచ్చింది, డబ్బులు రేపిస్తాను, ఇక చూడంటే రేపే రమ్మంటాడు ఆయన. చూసావా? ఎవడనిస్తే తీసుకుంటావు డబ్బులు, నువ్వు మాత్రం తప్పు కదా అది. ఆచార భక్తి. ఎవడన్నా చచ్చిపోతే కోడిగుడ్లు వేస్తారు సమాధిలో, కోడిని కోసి కోడి తలకాయేస్తారు, మెడకాయేస్తారు. ఎవరు చెప్పాడు అయ్యమని? అలాగా చెప్పులు వేస్తారు, బీడీ కట్టలు వేస్తారు, సారాయి బాటలు వేస్తారు. ఒరే చచ్చిపోనుడికి సారాయి బాలు ఇష్టంరా? చచ్చిపోనుడు ఇంక తాగడు కదా, నువ్వు తాగు. అందులో ఏటి ఎందుకు? ఏంటంటే మా పితరులకు తెలియక చేశారు, నువ్వు కూడా దుగుతావా తెలియక? ఇంత విస్తారమైన వాక్యం వినబడుతూ ఉండగా ఇంకా లేనిపోని వ్యర్థమైన చెత్త, వాటిని చెత్త అంటారు. మున్సిపాలిటీ బండ్లు మొత్తం కలిపెత్తిన తరగని చెత్త ఉంది సంఘాల్లో. ఏదో భక్తి ఉంది కానీ ఆచారాలు ఇంకా పోలేదు. కుక్క ఎదురైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు, పిల్లి ఎదురైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు, విధవరాలు ఎదురైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. ఏంటి నీ భక్తి? ఏమిటి నీ ఆత్మీయత? ఏమిటి నీ ఆధ్యాత్మికం? ఏమి నేర్చుకుంటున్నావు నీవు? ఆకులున్నాయి, కాయలు లేవు. ఫలములు లేని చెట్టు, ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. ఆకులుంటే ఆకలి తీర్చలేవు. తర్వాత నేను చెప్పే 5వ మాట ఏంటంటే, కాయలు లేని అంజూరపు చెట్టు, ఫలములు లేని ఫలించాలి. కాయలంటే ఆత్మ ఫలములకు సాదృశ్యం. అందుకే మత్తయి 3 అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, లేని ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేస్తుంది. కాయలు లేనటువంటి చెట్టు, కాయలు లేని చెట్టు, మారు మనసు లేదు, బాప్తీసం లేదు, పరిశుద్ధాత్మ లేదు, సత్క్రియలు లేవు, మంచి ప్రవర్తన లేదు, మంచి ఆలోచన లేదు, బైబిల్ స్టడీ లేదు, ప్రార్థన లేదు, బుధవారం రావు, శనివారం రావు, ఆదివారం రావు, అసలు ప్రభువే లేడు నీ జీవితంలో. కాయలు లేని చెట్టును నరికేయమంటున్నాడు దేవుడు. తర్వాత ఆయన దాన్ని ఇంకెప్పటికీ నీ కాయకుందుగాకని శపించాడు. శపించబడిన అంజూరపు చెట్టు. ఇది 6వ పాయింట్. మార్కులో రాస్తూ అంటాడు కదా, అది అంజూరపు పండ్ల కాలము. ఇక్కడే అర్థం చేసుకోవాలి మనం. పండ్ల కాలం కాదని ఆయనకు తెలుసు కదా, మరి ఎందుకు శపించాడు? శపించాల్సిన అవసరం ఏంటి? అది కాసే టయానికి కాస్తుంది, మనం అనుకున్నప్పుడు కాయదు. దాని అంతర్భావం ఏంటంటే, సీజన్గా కాయలు కాసే చెట్టు వేరు. మనిషికి భక్తి సీజన్గా ఉండకూడదు, భక్తి నిత్యము ఉండాలి. ఎప్పుడు ప్రభువు తలుపు తెడితే అప్పుడు తీసేటట్టుగా ఉండాలి. నీవు ఆయన ఆకలి తీర్చే మనిషివిగా ఉండాలి. కాయలు కాసే కాపు కాలముతో నీకు పని లేదు. దేవుని బిడ్డలు నిత్యము ఫలించాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15 అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. పండ్ల కాలంతో నీకేం పని?
నువ్వు విశ్వాసివి కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా. ఎప్పుడు ప్రభువు పిలిచేటప్పుడు లేవాలి, ఎప్పుడు పిలిచేటప్పుడు తలుపు తీయాలి, ఎప్పుడు మోకరిస్తే అప్పుడు మోకరించాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, మందిరానికి రావాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. నీవు నామకార్థ క్రైస్తవుడు కాదు, నీవు ఆకులు మనిషివి కాదు, కాయల మనిషివి. ఫలించాలి, ఫలములు ఆయనకి ఇష్టము. ఆయన తనకిష్టమైన ఫలములు భుజిస్తాడు. ఆ ఫలములు భుజించి ఆకలైనప్పుడు నీ దగ్గరకు వస్తాడు. నీ హృదయములో చోటు ఉంచితే, నీ హృదయములో ప్రార్థన ఉంటే, నీ హృదయములో నీతి ఉంటే, నీ హృదయములో పరిశుద్ధత ఉంటే అది ఆయనకి ఇష్టమైన ఫలము. ఆయన ఆకలి తీర్చుకుంటాడు. బట్ ఆకులు తప్ప కాయలు లేవు. లాస్ట్ అండ్ ఫైనల్, చివరి మాట చెప్తున్నాను. ఆ చెట్టు ఉదయాన్నే శపించాడు, సాయంత్రానికి ఎండిపోయింది. సాయంత్రానికి దేవుని వాక్యం మనం గమనిస్తే ఆయన మాటలో ఉన్న ఎంత శక్తి గొప్పదో చూడండి. ప్రభువా, మనం పొద్దున్నే వెళుతూ చూచాము, ఇప్పుడు ఎండిపోయిందంటే ప్రభు అంటున్నాడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇంతకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. విశ్వాసమును గూర్చినటువంటి మాటను బట్టి ఆ విషయాన్ని చెప్పాడు. అందువల్ల ప్రియులారా, ఇక్కడ లేఖనాలు మనం గమనిస్తే ఎండిపోయిన చెట్టు అయినా సరే, ఎండిపోయినటువంటి చెట్టు అయినా సరే, ఎండిపోయిన ఎముకలైనా సరే, ఎండిపోయిన అరణ్యమైనా సరే, ఎండిపోయిన ఎడారైనా సరే ఆయన పుష్పింపజేయగలడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు, లేని దాన్ని ఉన్నదానిగా చేయగలడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింపగలడు. మొద్దు ఎండిపోయింది, కానీ మొద్దులో నుంచి చిగురు వచ్చింది. ఎండిపోయిన చెట్టు అయినా సరే నీవు ఆయన విశ్వాసం ఉంచితే నిన్ను మరలా చిగురింప చేస్తాడు ఆయన, నిన్ను మరలా పుష్పింప చేస్తాడు ఆయన, నిన్ను మరలా నూతన పరుస్తాడు ఆయన. శపించబడిన అంజూరపు చెట్టు, ఎండిపోయిన అంజూరపు చెట్టు అయిపోయింది. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అర్థమైందా? 7 రకాలుగా పాడైపోయిన చెట్టుని ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ద్రాక్ష తోటలో నాటాడు. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. సంఘము కొత్త నిబంధనలో స్థాపించబడింది. కొత్త నిబంధనలో స్థాపించబడిన సంఘానికి యూదుడైన, హెల్లేనీయుడైన, గ్రీకు దేశస్థుడైన, అన్యుడైన అందరూ ఈ తోటలోకి రావాల్సిందే. దీనికి కాస్ట్ ఫీలింగ్ లేదు, సంఘానికి కులభేదం లేదు, సంఘానికి మతభేదం ఉండదు, దేవుని బిడ్డలకు మతం ఉండదు, దేవుని బిడ్డలకు కులం ఉండదు. క్రైస్తవుడు అంటే కులాన్ని మతాన్ని అధిరోహించి వచ్చినవాడు, అధిగమించి వచ్చినవాడు క్రైస్తవుడు. క్రైస్తవ మతం అనేది బైబిల్కి సంబంధించిన పాయింట్ కాదని. క్రైస్తవ మతం అని బైబిల్ ఎక్కడ లేదు. క్రైస్తవులు మతస్థులు కాదు, మతము మానవ కల్పితమైంది. మతం ముదిరితే రెట్ట మతం. యేసు ప్రభుకి మతానికి సంబంధం లేదు. మార్గము, ఆయన మార్గమై ఉన్న దేవుడు. అందుకనే ఇప్పుడు ఏం చేశాడంటే ఆ చెట్టు మీద జాలి కలిగి ఆయన దాన్ని ప్రేమించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఎంతకాలం ఒంటరిగా ఉంటుంది, ఎంతకాలం ఆకులతో దూరంగా ఉంటుంది, ఎంతకాలం విడిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు. తోటమానికి చెప్పాడు, అబ్బాయి తోటమాలే, ఇదిగో నేను ఇప్పుడు ఒక అంజూరపు చెట్టు తీసుకొస్తున్నాను, ద్రాక్ష తోటలో నాటుతున్నాను కాబట్టి నీవు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించు, దాని చుట్టూ తవ్వి ఎరువై పాది చేయి, నీళ్లు పోయి. చాలా సంతోషించాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇప్పుడు అంటున్నాడు, 3 సంవత్సరముల నుంచి నీ చెట్టున కాయలు ఎదుగుచున్నారు కానీ కాయలని. 3 అనే దానికి అర్థం చెప్తాను, గుర్తుపెట్టు. యేసు ప్రభు భూమి మీద సేవ చేసిన కాలం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అనే మాట రిటర్న్గా బైబిల్ ఎక్కడ లేదు. ఇదే దానికి ఆధారం. అంటే ఆయన సేవ కాలం ప్రారంభంలోనే అంజూరపు చెట్టును తీసుకొచ్చి ద్రాక్ష తోటలో నాటా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. 3 సంవత్సరాలు సభల్లో వాయిదా వేస్తున్నావు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం తీసుకుంటాను బాప్తీసం, వాయిదాలు వేస్తున్నావు. మారు మనసు పొందుతున్నావు. రేపని ఎల్లుండని వాయిదా వేస్తున్నావు. వాయిదాలు సొమ్ములు ఇదేమన్నా ఇన్స్టాల్మెంట్గా ఏమన్నా కొనుక్కున్నావు? రక్షణ వాయిదాల ప్రకారం చెల్లించడానికి కదండి. రేపని ఎల్లుండని వాయిదా వేస్తావా? నేటి రాత్రి ప్రాణం పోతే ఏమైపోతావు? నేటి రాత్రి ప్రాణం పోతే ఏమైపోతావు? కోట్ల ధనము ఏలదు, గుండె బలము చాలదు, మేడమిత్తెలెన్ని ఉన్న లాభమేమయ్యా? కోట్ల
గొప్పదనము ఏలదు, గుండె బలము చాలదు, మేడమిత్తెలెన్ని ఉన్న లాభమేమయ్యా. పాపమందు మునిగినావు ఫలితమేమయ్యా, నీకు ఫలితమేమయ్యా. పాపమందు మునిగినావు ఫలితమేమయ్యా, నీకు ఫలితమేమయ్యా. రేపని ఎల్లుండని వాయిదా వేస్తావా, రాత్రిరే ప్రాణం పోతే ఏమైపోతావు, రాత్రిరే ప్రాణం పోతే ఏమైపోతావు. 3 సంవత్సరములు నేను ఈ చుట్టూన ఫలములు వెతుకుచున్నాను కానీ ఆకులు తప్ప కాయలు లేవు. 1 సంవత్సరం 2 3 సంవత్సరాలు స్పష్టంగా ఉన్నారు. 3 ఏండ్లంటే అది యేసు సేవ కాలము ప్రారంభించి 3 సంవత్సరాలు. సేవకులంతా చెప్తుంటారు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు యేసయ్య. ఎక్కడుంది రిటర్న్గా బైబిల్లో? ఎక్కడ చూపించగలవా? ఇక్కడ ఇదే కరెక్ట్. ఇంకెక్కడ రిటర్న్గా బైబిల్ ఎక్కడ కనపడదు మనకి. 3 సంవత్సరాలు కట్టప్ నరికేశాయి. 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను నేను, కాయలు లేవు, ఆకులే ఉన్నాయి కదా. యజమాని దేవుడే 3 ఏండ్లు వెతకినా, యజమాని దేవుడే 3 ఏండ్లు వెతకినా, కనపడలేదు ఒక ఫలమైన. ఈ భూమి మీద వ్యర్థమని పలికే, ఈ భూమి మీద వ్యర్థమని పలికే, నరికించమనేను ఆ చెట్టును. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూత లేదే పిందే లేదే, చక్కని ఆకులతో నిండే. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. హల్లెలూయా. 3 సంవత్సరాలు అయిపోయింది. తోటమాలుతుంటున్నాడు, దీని వలన ఈ భూమి ఏళ్ళ వ్యర్థమైపోవాలి. 3 సంవత్సరాల నుంచి ఇచ్చికొస్తున్నావు, అందులో కింద కూర్చోలో నీ కోసం మళ్ళీ కుర్చీ ఒకటి వెయ్యాలా. ఆ కుర్చీకి నీకు మొత్తం 3 అడుగులు సోటు వ్యర్థం, కుర్చీ వ్యర్థం. మందిరానికి వస్తున్నావు, దండగల మారి విశ్వాసిగా ఉన్నావు. దండగల మారోడు పండగలు జరగొట్టాడు అంతే వెనకటి కాలాన్ని. ఒక చోట మీటింగ్ పెట్టారు బ్యాప్టిస్ట్ వాళ్ళు. ఫస్ట్ రోజు బాగా జరిగింది, 2వ రోజు కూడా బ్రహ్మాండంగా జరిగింది. 3వ రోజు పల్లె మొత్తానికి భోజనం చేశారు. 2 వేశారు పెద్దవి. వేసిన తర్వాత పలావు కాడ తగాదు వచ్చింది, మొత్తం రచ్చరచ్చ అయిపోయింది, కొట్టుకున్నారు. పాపం వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ కూడా పరారు. ఏమండి, భోజనము నిమిత్తము దేవుని పని పాడు చేయొద్దు. వాడన్నాడు, అయ్యగారు తొందర ముగుచ్చి ఆ చివరి రోజు భోజనాలంటే నువ్వు భోంచే, నేను వెళ్ళిపోతానని చెప్పి. భోంచేవా, నేను వెళ్ళిపోతాను. భోజనం కోసం ఆ మీటింగ్ పెట్టింది. భోజనము నిమిత్తము దేవుని పని పాడు చేయవద్దు. 2 పార్టీలుగా తగాదు వచ్చింది. నేను ముందేయాలి అన్నారు. ఒకరినొకడు కొట్టుకున్నారు, గందరగోళం అయిపోయింది, మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. చెడ్డ పేరు దేవునికి. మీ నిమిత్తమే అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. మాంసం కాడ తగాదా, డబ్బు కాడ తగాదా, తినే కాడ తగాదా, తాగే కాడ తగాదా, బతుకంతా తగాదే. తగాదల మారి సంఘాలు, కొట్లాట్ల మారి సంఘాలు, రాజకీయ సంఘాలు, రౌడీజం సంఘాలు, వాక్యానికి విలువివ్వరు, దైవజనుని గౌరవించరు, ప్రభువుని ప్రేమించరు, ప్రేమలేని సంఘాలు. ఇక్కడ గమనిస్తే ఆయన అంటున్నాడు, దీని వలన ఈ భూమి ఏళ్ళ వ్యర్థమైపోవాలి. నీకు తిండి దండగా, నువ్వు ఉంటున్న ఇల్లు దండగా, నువ్వు కూర్చున్న స్థలం, చర్చిలో స్థలం దండగా. ఎన్ని దండగల పనులు చేస్తున్నావు ఆలోచన చెయ్యి. 3 సంవత్సరాల నుంచి బోరబెట్టి వాక్యం ఊతుంటే ఇంతవరకు రక్షణ పొందలేదంటే ఇంకెంతకాలం దండగల మారి బతుకుతావు? ఇంకెంతకాలం దేవుడు లేని జీవితాలు జీవిస్తావు? ఈ రాత్రి వేళ నరికేసేయి.
తోటమాలి దేవుడే అమితమైన ప్రేమతో అడిగను గడువు ఒక వస్త్రము. తోటమాలి దేవుడే అమితమైన ప్రేమతో అడిగను గడువు ఒక వస్త్రము. పాతిని త్రవ్వి ఈదును వేసి ఫలించుటకై బహుశ్రమ పడెను. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. పూత లేదే, పిందె లేదే, చక్కని ఆకులతో నిండే. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. తోటమాలంటున్నా, అయ్యా ఈ సంవత్సరం కొండ ఉండనయ్యా నరకబాకు. సరే అవకాశం ఇచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దాని అంతర్భావం ఏంటంటే అప్పటికి 6 మాసాలైంది. 3.5 సంవత్సరాలు 6 మాసాలలో యేసు శిలువ మరణానికి వెళ్ళి యేసు శిలువ మరణానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇటే వస్తుంది. వెళ్ళిపో, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిలువ మరణానికి వెళ్ళాడు. ఆ ప్రజలు, ఆ త్రోవ ప్రక్కన ఉన్న ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యులు, మత గురువులు, మత నాయకులు, మూఢభక్తి కలిగిన, ఆచార భక్తి కలిగిన వారు, యెరూషలేము కుమార్తెలంటే వాళ్ళే. వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తును పట్టుకొని అన్యాయపు తీర్పు తీర్పించి యేసును శిలువ మరణానికి అప్పగించారు. పిలాతు అడుగుతున్నాడు, ఆయనలో ఏం తప్పు లేదు కదా, ఎందుకు ఆయన సిలువేయాలంటే? నో, సిలువేసాయి. మీ రాజును ఏం చేయమంటారు? మాకు అసలు రాజు లేడన్నారు. చూసావా, ఇంత కఠినాత్మలో చూడండి. యేసును అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వీపు మీద మోపి భయంకరముగా హింసించారు. సిలువ అంటే ఇంగ్లీష్లో క్రాస్, అంతే కదా, ఇంగ్లీష్లో క్రాస్. క్రాస్ తెలుగు అర్థం చెప్పు. క్రాస్ ఏనాయన? క్రాస్ అంటే ఏంటి అర్థం? అడ్డం తిరగటం, క్రాస్ చేయటం, మనిషిని దాటేసి వెళ్ళిపోవడం, క్రాస్ చేయటం, అడ్డం తిరగటం, తిరుగుబాటు చేయటం, అవిధేయతగా ఉండటం, వద్దన్న దాన్ని చేయటం, అతిక్రమించటం. అట్లాగైతే క్రాస్ ఏదేనులోనే ఏర్పడింది. ఏదేనులోని ఆదాము దేవుని ఆజ్ఞకు తిరుగుబాటు చేశాడు. అది కన్నా 3:15 అంటాడు, నీవు నీ భార్య మాట విని. అంటే దేవుని మాట అంటే అర్థం తిరిగినట్టుగా క్రాస్. నీవు నీ భార్య మాట. ఈ రోజుల్లో భార్య మాట వినకపోతే ఫుడ్ లేదు, బెడ్ లేదు, 2 లేవు. అందుకని ఎంత గొప్ప పాస్టర్ అయినా ఖచ్చితంగా అమ్మగారి మాట. అప్పుడు అవ్వమ్మ వేరు, ఇప్పుడున్న అమ్మగారులు వేరు. ఇప్పుడున్న అమ్మగారులు మంచి ప్రేమ గలవాళ్ళు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అయ్యగారు గంట ఆలస్యమైతే, అమ్మ అయ్యగారు రాలేదమ్మా, ఆడగుండు పాపం ఎండకాడిదిట్లు ఆకలికి ఉండలేడమ్మా అయ్యగారు, ఎదురు చూస్తూ ఉంటారు. నిజముగా ప్రియులారా, నీవు నీ భార్య మాట వింటివంటే క్రాస్ ఏర్పడిన అక్కడే 4000 సంవత్సరాలు ఆ క్రాస్ కంటిన్యూ అయింది. ఇప్పుడు యేసు ఆ క్రాస్ను మోస్తున్నాడు. వీపు మీద సిలువ మోపి వీధులల్ని త్రిప్పుచు, కొరడాలతో కొట్టుచు, గేలి చేసి తిట్టుచు, వీపు మీద సిలువ మోపి వీధులల్ని త్రిప్పుచు, కొరడాలతో కొట్టుచు, గేలి చేసి తిట్టుచు, పలు బాధల హింసలలో పడద్రోసిన లోకమా, పలు బాధల హింసలలో పడద్రోసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కరుణ లేని లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా. హల్లెలూయా. కరుణ లేని లోకం,
కసాయి లోకం. యేసును సిలువకేశారు. ఆ సిలువను ఆయన భరించాడు, సహించాడు. ఆయన మూడవ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. బట్ ఆయన చావక ముందే అంజూరపు చెట్టును గురించి ఒక ప్రవచనం చెప్పి చదువుకుందాం. చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువు. మత్తయి సువార్త 20. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలుసుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం, అంటే వసంతకాలం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు చిగురించిద్దని యేసు ప్రభువారు చెప్పాడు. వసంతకాలం వచ్చినప్పుడట అంజూరపు చెట్టు చిగురిస్తుందంట. ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వసంతకాలం? వసంతకాలం అంటే యేసుక్రీస్తు రాకడ కాలం, సెకండ్ కమింగ్. వసంతకాలం అంటే బైబిల్ ప్రకారంగా యుద్ధకాలం. సమూయేలు 2వ గ్రంథంలో అంటాడు కదా, వసంతకాలం అందరూ యుద్ధమునకు వెళ్ళగా దావీదు ఇంట్లో పడుకొని నిద్రపోయింది, పెద్ద దెబ్బ కొట్టింది. వసంతకాలం యుద్ధకాలము. వసంతకాలం అంటే రాకడ కాలము. ఇప్పుడు యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి వసంతకాలం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు చిగురించు. నెక్స్ట్ 2వ ఆధారం మార్కు సువార్త 13:28 చదువు. మార్కు 13:28 ఎవరొకరు చదవండి. మార్కు సువార్త 13:28. మార్కు సువార్త. నా టైము 1 మినిట్ వెయిట్ చేశారు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు అది. నెక్స్ట్ 3వ ఆధారం, 3వ ఎవిడెన్స్ లూకా సువార్త 21:29. లూకా సువార్త 21:29. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షము చూడుడి, అది వసంతకాలం అంటే. ఇంకొక అర్థం చెప్తున్నాను. వసంతకాలం అంటే ఇశ్రాయేలుకు రక్షణ కాలం. అదండి. శిష్యులు అడుగుతారు, ఏకాంతములో యేసు శిష్యులు అడిగే, యేసయ్య నీ రాకకు సూచనలేవి. ఏకాంతములో యేసు శిష్యులు అడిగే, యేసయ్య నీ రాకకు సూచనలేవి. ఎక్కడ చూచిన కరువుల్ భూకంపములెక్కువకు, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఎక్కడ చూచిన కరువుల్ భూకంపములెక్కువకు, వేదనల్ మొదలవునుగా బాధలే భూప్రజలకు. అవనిలో ద్రాక్ష చెట్లు పూతలు పూయున్, అంజూరపు కాయలల్ని పక్వమౌనులే. అంతట పిట్టలు అన్నియు కోలాహలములు చేయున్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతట పిట్టలు అన్నియు కోలాహలములు చేయున్, అవనిలో జనులందరూ ఆ యేసుని రక్షకునిగా అంగీకరించాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని యేసు ప్రభు పల్కి ప్రియ సంగమా. అని యేసు ప్రభు పల్కి ప్రియ సంగమా. హల్లెలూయా. అంజూరపు పండు లేతదైన, దీనికంటే ఒక బలమైనటువంటి వాక్యం పరమగీతంలో రాస్తాడు. పరమగీతం 2వ అధ్యాయం 13వ వచనం చదువు. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఓకే చూడండి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చను, పావుర స్వరం మన దేశం వినబడుతుంది. ఎన్నో వచ్చను చూడు. ఎన్నో వచ్చను చదువు. దేశమంతటా పువ్వులు పూసినవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
అంజూరపు కాయలు పక్కవ మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత బట్టి సువాసనిచ్చడు. అది చెప్పండి. అంటే పిట్టలు కోలాహలము చేయు కాలము, పావురస్వరం అంటే పరిశుద్ధాత్మ కాలము. పిట్టలు కోలాహలం అంటే అర్థం ఏంటంటే, పిట్టలు రెండు రకాలు ఉన్నాయి, తెల్ల పిట్టలు, నల్ల పిట్టలు. నల్ల పిట్టలు అంటే ఇండియన్స్, తెల్ల పిట్టలు అంటే అమెరికా వాళ్ళు. ఇప్పుడు ఏమైంది తెలుసా, తెల్ల పిట్టలేమో ఇండియాకు వస్తున్నాయి, నల్ల పిట్టలేమో అమెరికా పోతాయి. ఆ పిట్టలు ఇటు, ఈ పిట్టలు కోలాహలం చేస్తున్నాయి. అంటే సువార్త ప్రకటించుచున్న పిట్టలు. పిట్టలు దేవుని పిల్లలకు సాదృశ్యం. దేవుని పావుర స్వరం మన దేశం వినపడుతుంది. పావురం అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు అంటున్నాడు, ద్రాక్ష చెట్లు పూత బట్టి సువాసననిచ్చుచున్నవి, అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి. ఆల్రెడీ కాయలు బయటికి, అంటే ఇశ్రాయేలు రక్షణ పొందే కాలము సమీపించింది. ఎట్లాగా రక్షణ పొందుతారో కొన్ని మాటలు చెప్పుకించేస్తాను. ద్రాక్ష చెట్లు పూత బట్టి వాసన నిచ్చుచున్నవి, చలికాలమే గడచెనమ్మా, దిగులేలని వింగలెమ్ము, వరుడు యేసు దిగివచ్చు వేళ, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా, యేసు వచ్చు వేళయే లేచియుండుమా, యేసు వచ్చు వేళయే లేచియుండుమా, బండ సందున పావురమా, పేటు బీటల పావురమా, వరుడు నిన్ను చేరువేళ, కలత చందకుమా, ప్రియుడు నిన్ను చేరువేళ, ప్రీతి చందకుమా. హల్లెలూయా. అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి అంటే ఇశ్రాయేలుకు రక్షణ కాలం సమీపించింది. కొన్ని మాటలు చెప్తాం. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతో దేవుని బూరతో ప్రభువు పరలోకం నుంచి దిగి వస్తాడంటే, కిందకి దిగుతాడని లేదు బైబిల్లో. అక్కడ రాశాడు ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు తన బూరను దూత చేత ఊదిస్తాడో, పరలోక పరదేశులో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు, అంటే పాత కొత్త నిబంధన భక్తుల ఆత్మలన్నీ ఒకే చోట పెట్టాడు. అవన్నీ పాతాళము కింద సమాధుల్లోకి వచ్చేస్తాయి. ఆత్మలన్నిటినీ కిందకు పంపించి పునరుద్ధానపు శక్తిని కలిగించి వాళ్ళందరినీ పైకి లేపుతాడు. ఆ బూర శబ్దంలో జరిగే మహత్తర కార్యం అది. ఆల్రెడీ ప్రభు మధ్యాకాశానికి వచ్చి అక్కడ ఉంటాడు. అక్కడ ఆయన వెయిట్ చేస్తుంటాడు. పెళ్లి కూతురు భూలోకంలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే బూరం రోగిందో, భూమి మీద ఉన్న భక్తులంతా మార్పు చెందుతారు. చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానము చెంది లేస్తారు. మరి బతుకున్న వాళ్ళ సంగతి ఏంటి? బ్రతుకున్న వాళ్ళు ఏమవుతారంటే రెప్పపాటున మార్పు చెందుతారు. క్షయత అక్షయతను ధరిస్తుంది. కొరింథీ పత్రికలో చెప్పాడు. అంటే అందరికీ జ్ఞాపకార్థ కూటాలు పెట్టాలని రూలే ఉండదు. చాలామంది భక్తులు బ్రతికే ఉంటారు. వాళ్ళు రెప్పపాటున మార్పు చెందుతారు. రెప్పపాటున మార్పు చెంది మేఘాల మీదకి ఎక్కే వాళ్ళకి హనోకు సాదృశ్యముగా ఉన్నాడు. క్రీస్తునందు మృతి చెందిన భక్తులకు మోషే సాదృశ్యంగా ఉన్నాడు. మేఘాల మీదకి ఎత్తబడేటువంటి సంఘానికి ఏలియా మాదిరికరంగా ఉన్నాడు. అట్టగాని మోషే రాడు, హనోకు రాడు, ఏలియా రాడు. మన ఇద్దరు సాక్షులు ఎవరు ప్రకటన గ్రంథంలో? ఆ ఇద్దరు సాక్షుల గురించి జకర్యా గ్రంథంలో రాశాడు. వాళ్ళు 2 ఒలీవ మొక్కలను రాశాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, భక్తులంతా ఎత్తబడిన తరువాత పరిశుద్ధులంతా 2 బ్యాచ్లు. ఫస్ట్ బ్యాచ్ చనిపోయిన వాళ్ళు, సెకండ్ బ్యాచ్ బ్రతుకున్న వాళ్ళు. ముందు వాళ్ళు మేఘాల మీదకి ఎక్కుతారు, నెక్స్ట్ వీళ్ళు ఎక్కుతారు. ఏరోప్లైన్లు, హెలికాప్టర్లు దేవుడు ఉపయోగించడు. ఎందుకంటే వాటికి ఆయిల్ కావాలి. 2 యాక్సిడెంట్ అయితే నమ్మకం లేవు, గమ్యానికి చేరతాయి నమ్మకం లేదు. అందుకని మహిమ మేఘాలు పెట్టాడు. మాయ బండ్లతో సంబంధం లేదు, మహిమ మేఘాలవి. మహిమ మేఘాలంటే 1 కాదు 2 కాదు, ప్రపంచం మొత్తం 7 ఖండాలు ఉన్నవి. ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క మేఘాన్ని పంపిస్తాడు. ఆ మేఘములో ఆ భరత ఖండములోని భక్తులంతా ఒకే మేఘం మీదకి ఎక్కాల. ఏమంటే ఆ పాస్టర్తో నేను పలకను, నేను ఎక్కనంటే నీ కర్మ.
ఇక్కడ కలిస్తేనే. డినామినేషన్ ఏంటంటే ఏం నువ్వు పెట్టుకుని డినామినేషన్ ఏం చేస్తుంది అది? నీ డినామినేషన్ నీ ఆత్మీయతకు అభ్యంతరం ఉండకూడదు. డినామినేషన్ ఫీలింగ్ కట్ చేయి. మనమందరము క్రీస్తు రక్తములో కడుగబడిన వారు. అదే దృష్టిలో ప్రయాణం చేయాలి. అయ్యగారు అందరితో కలవమని చెప్పి ఆదివారం ఈ చర్చి మానుకొని ఆ చర్చికి బాగుండు, అది రాంగ్. మళ్ళా క్రమమే, కానీ సమాధానమే. అందువలన ప్రపంచంలో ఉన్న భక్తులు 7 ఖండాలు 7 మేఘాలు అందరినీ దేవుడు మేఘాల మీదకి ఎక్కిస్తాడు. శక్తి వస్తుంది. మహిమ శరీరం వచ్చినప్పుడు మహిమ శరీరం ఇంకా భూమి మీద ఉండదు. ఆటోమేటిక్గా అది పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. మేఘాలు ఆకర్షిస్తవి. ఆ మేఘాలు తీసుకెళ్ళి యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి తీసుకెళ్ళి దింపేస్తాయి. పెండ్లి కుమారుడు ఇన్వైట్ చేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, రమ్ము. ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్న భక్తులు అందరూ కూడా మధ్యాకాశములకు వెళ్ళిపోతారు. అది అంతఃపురం అని రాశాడు యెషయా గ్రంథం 26 చివరిలో. అంతఃపురము. అర్థం చేసుకోండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు. నీవు అంటే పెండ్లి కుమార్తె, అంతఃపురం అంటే రాజకుమార్తె ఉండేటువంటిది, మధ్య ఆకాశం. కొంచెం సేపు అంటే 7 సంవత్సరాలు. ఉగ్రత అంటే గొర్రె పిల్ల ఉగ్రత. తీరిపో వరకు దాగి ఉండుము అంటే తలుపు వేసుకోమని అర్థం. దానికి అనుబంధమైన మాట మత్తయి సువార్తలో కన్యకల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 25:11 చదువు మత్తయి సువార్త. అంతటా తలుపు వేయబడెను. ఫినిష్ అయిపోయింది. మొత్తం 10 మంది, అందరికి వైట్ డ్రెస్ ఉంది. వైట్ డ్రెస్ ఉంటే పరలోకానికి పోతాం అనుకోకూడదు. మరి వాళ్ళు పోలేదుగా. సగం మంది వెళ్ళారు, సగం మంది దిగబడ్డారు. అంటే ఫలములు లేని వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆకులుంటే పరలోకానికి వెళ్ళాం. అంతటా తలుపు. 5గురు లోపలికి వెళ్ళారు, 5గురు విడిచిపెట్టబడి. అంచె దినములో జరగబోయే సంఘటన చెప్తున్నాను మీకు, సిద్ధంగా ఉండాలి. అయ్యా మేము నూనె తెచ్చుకున్నామయ్యా, తలుపుది అంటే మీరెవరో నాకు తెలియదు. నేను ఒక జానపద గేయం రాశా, మీ అందరి చేత పాడిస్తా. అందరూ పాడాలి ఇప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడా తలుపేయబడుతుంది. క్రైస్తవుడా అని నేనంటాను, తలుపేయబడుతుందని మీరానండి. కాలహరణ చేయక నేనంటాను, కదలి రావయ్యా అని మీరానండి. ఒక్కొక్క పదం ఇద్దరు కలిసి పాడాలి. క్రైస్తవుడా తలుపేయబడుతుంది, క్రైస్తవుడా తలుపేయబడుతుంది, క్రైస్తవుడా చప్పట్లో తలుపేయబడుతుంది, క్రైస్తవుడా తలుపేయబడుతుంది. కాలహరణ చేయక కదలి రావయ్యా, కాలహరణ చేయక కదలి, కాలహరణ చేయక కదలి రావయ్యా, క్రైస్తవుడా తలుపేయబడుతుంది. హల్లెలూయా. దీనికి 3-4 శరణాలు రాశాను. ఒక వచనం పాడతాను చూడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అల్లు చెప్పండి. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ అయ్యొస్తుండనగానే, అయ్యొస్తుండగానండి, అర్ధరాత్రి వేళ అయ్యొస్తుండనగానే, అర్ధరాత్రి వేళ అయ్యొస్తుండ, అర్ధరాత్రి వేళ అయ్యొస్తుండనగానే, అడావుడి పడితేను అయ్యారా నీయడు, అడావుడి పడితేను అయ్యారా నీ, అడావుడి పడితేను పడు, అడావుడి పడితేను అయ్యారా నీయడు, క్రైస్తవుడా తలుపేయబడుతుంది. బుద్ధిగల్ల వారు పంతిలోకెళ్ళారు, పంతిలోకెళ్ళారు. బుద్ధిగల్ల వారు పంతిలోకెళ్ళారు, బుద్ధిగల్ల వారు పంతిలో, బుద్ధి లేని వారు బాధలు పడ్డారు, బుద్ధి లేని వారు బాధలు, బుద్ధి లేని వారు బాధలు పడ్డా, బుద్ధి లేని వారు పడ్డారు, క్రైస్తవుడా తలుపేయబడుతుంది. అయ్యరాక కొంచెం ఆలస్యమనగానే, ఆలస్యం పడు, అయ్యరాక కొంచెం ఆలస్యమనగానే, అయ్యరాక కొంచెం ఆలస్యమనగానే, అయ్యరాక కొంచెం ఆలస్యం, అడావుడి పడితేను అయ్యారా నీయడు, అడావుడి పడితేనో అయ్యారా, అడావుడి పడితేను పడు, అడావుడి పడితేను అయ్యారా నీ, ఓ
క్రైస్తవుడా తలుపెయ్యబడుతుంది, క్రైస్తవుడా కాలహరణ చేయక కదలి రావయ్యా, కాలహరణ చేయక కదలి. క్రైస్తవుడా తలుపెయ్యబడుతుంది. హల్లెలూయా. 45 సంవత్సరాల క్రితం రాసే పాట. 45 ఏళ్ల కిందట కొండల్లో రాళ్ళు కొట్టేవాళ్ళు రమ్మన్నారు ప్రార్థనకి. నేను పోయాక వాళ్ళు భోజనం చేస్తున్నారు. పక్కనే కుంకిన మంచం ఒకటి వేసి అందరూ కూర్చుంటే ఒక పాట గుర్తొచ్చింది, రాశాను. ఈ రోజున తలుపు వేసే టైం దగ్గరికి వస్తుంది. అంతటా తలుపు వేయబడి ఇప్పుడు సంఘము పైన ఉన్నది. భూలోకములో ఉన్న వాళ్ళంతా విడిచిపెట్టబడ్డారు. అంటే దేవునితో సంబంధం లేని వాళ్ళంతా విడిచిపెట్టబడ్డారు. పడిపోయిన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. యూదులు ఇక్కడే ఉంటారు. యూదుల్లో యేసుకు సంబంధం లేని వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. పడిపోయిన పరిశుద్ధులు ఇక్కడే ఉంటారు. 7 సంవత్సరములు సాతానుకు దేవుడు అవకాశం ఇస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాలం అది. అప్పుడే 2 సాక్షులు వస్తారు. అయితే 7 ఏళ్ల శ్రమల కాలంలోనే అంజూరపు కాయలు పక్వమగుచున్న మరి ఇశ్రాయేలుకు రక్షణ ఇప్పుడు చెప్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి త్వరగా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు. అది ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు. స్త్రీ పరలోకము తెరవబడి ఒక దృశ్యమును చూస్తున్నాడు అపోస్తలుడైన యోహాను. ఆ దృశ్యములు ఏం కనపడుతుందంటే, సూర్యుని ధరించిన ఒక స్త్రీ చంద్రుని మీద నిలబడింది. 12 నక్షత్రములు ఆమె తల మీద కిరీటాలున్నవి. సూర్యుడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. సూర్యుని ధరించటం అంటే యేసుక్రీస్తుని అంగీకరించటం అని అర్థం. యేసుక్రీస్తుని అంగీకరించిన ఇశ్రాయేలు 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసుప్రభుని అంగీకరిస్తారు. సాతానికి ఎదురు తిరుగుతారు. కాలమున అర్ధకాలము దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో పెడతాడు. 666 ముద్ర వాళ్ళ మీద పట్టడానికి వీళ్ళు, అందుకే దేవుడు వాళ్ళని దాచిపెడతాడు. సూర్యుని ధరించడం అంటే యేసుక్రీస్తుని ధరించడం. మారు మనసు పొందారు వారు, ఇప్పుడు రక్షించబడ్డారు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం, కృపకాలం అయిపోద్ది. అన్యజనుల రక్షణ కాలం ముగించబడింది. ఇక అన్యజనులకు రక్షణ లేదు. ఇది ఇశ్రాయేలు రక్షణ కాలము. అయితే అన్యజనుల రక్షణ కాలం అయిపోయింది. ఇది కృపకాలం ముగించబడింది. ఇశ్రాయేలుకు రక్షణ కాలం ఇది. అందుకని 2 సాక్షులు పంపించాడు. వాళ్ళకి దేవుడు సువార్త ప్రకటిస్తాడు. చాలామంది ఆ దినాల్లో రక్షణ పొందుతారు. బాప్తిసం తీసుకునే అవకాశం ఉండకపోయినా సరే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారని దేవుడు వాక్యంలో సూచిస్తున్నాడు. అప్పుడు అది నెరవేరుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రభుని అంగీకరిస్తారు. అంగీకరించిన వెంటనే ఆ స్త్రీ గర్భము ధరించి ప్రసవ వేదన. వేదన అంటే అర్థం ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి సాదృశ్యం. గర్భము ధరించడం అర్థం ఏంటంటే యేసుక్రీస్తును వారు హృదయములో ధరించుకున్నారు. అందుకే వాళ్ళకి శ్రమ. ఆ శ్రమలలో నుంచి దేవుడు వాళ్ళని కాపాడి 7 సంవత్సరములో కాలములో అర్ధకాలము అండర్ గ్రౌండ్లో దాచిపెడతాడు. అండర్ గ్రౌండ్ అంటే ముస్లిం కంట్రీస్లో ఎవరికి తెలియనటువంటి పట్టణాల కింద నేలలో ఉన్నాయి. దానికి ఒక పేరు ఉంది. పెట్రో అనే ఒక పట్టణం ఉంది. దాని గురించి రాక్ అని చెప్పాడు. అది ఏదోము దేశములు. ఏదోమీలంటే ఏశావు సంతానం. ఏశావులు చూడండి, ఇప్పుడు సద్దాం హుస్సేను బంకర్లో ఉండి కింద నేలలో చూసావా, ఎన్ని సంవత్సరాలు వాడిని కనుక్కోలేకపోయారు. అట్లాంటివి చాలా ఉన్నాయి భూమి క్రింద. లోపల అండర్ గ్రౌండ్లో అన్ని రకాల నీళ్లు, పదార్థాలు, పండ్లు, 3.5 సంవత్సరాలు సరిపోయే ఆహారాన్ని పెట్టి ఇశ్రాయేలుకి ఇబ్బంది లేకుండా వాళ్ళని రక్షించి వాళ్ళని భూగర్భంలో దాచిపెడతాడు. మిగిలిన వాళ్ళందరికీ శ్రమలు, మహాశ్రమలు ప్రపంచానికి వస్తవి. అది అంజూరపు కాయలు పక్వమవడం అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని అంగీకరించడానికి ఆ స్త్రీని సాదృశ్యంగా చూపించాడు. సూర్యుని ధరించిన స్త్రీ, చంద్రుని మీద నిలబడిన స్త్రీ. అంటే చంద్రుడు అంటే కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. అంటే సంఘము యొక్క ఉపదేశాన్ని ఆధారం చేసుకుంది. 12 నక్షత్రముల కిరీటం అంటే 12 గోత్ర ప్రజలకు సాదృశ్యం. ఆ స్త్రీ యొక్క అర్థం అది అన్నమాట. అందుకనే ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రక్షణ కాలం వచ్చేసింది. సూర్యుని ధరించిన స్త్రీ. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా.
కదండి. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘం. హల్లెలూయా. ఆ సంఘం ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. అసలు సంఘం పైకి వెళ్ళిపోయింది, అది ఇశ్రాయేలు సంఘమే. ఆ స్త్రీ ఇప్పుడున్న కొత్త నిబంధన సంఘానికి సంబంధించిన స్త్రీ కాదు. అందువల్ల ప్రియులారా, వాళ్ళను దేవుడు అద్భుతమైన మహిమలో దాచిపెడతాడు. ఆ తర్వాత వాళ్లకు 7 సంవత్సరాల వాళ్ళంతా కంప్లీట్ రక్షణ పొందుతారు. అప్పుడు పెండ్లి విందు ముగించుకొని యేసయ్య ఒలీవ కొండ మీద దిగుతాడు. ఇవన్నీ నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి మీరు చాలా ధన్యులు. వాక్యాన్ని గ్రహించండి. అంజూరపు కాయలు పక్వమొచ్చును. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. రాకడ టైం దగ్గరకు వచ్చేసింది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఇంకా వాయిదాలు వేయకుండా మనసును స్థిరపరచుకొని ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందండి. సిద్ధంగా ఉండండి. పెళ్లి కుమార్తె వరసలోనికి రావాలి. పెళ్లి చేసుకోవాలంటే 2 లక్షణాలు ఉండాలి. వయసు కుదరాలి, వరస రావాలి. వయసు లేకుండా పెళ్లి చేసుకోకూడదు, వరస కుదరకుండా పెళ్లి చేసుకోకూడదు. నేను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. చాలామంది మామని చేసుకుంటారు. మామ కొడుకుని చేసుకో, మామ కూతురుని చేసుకో. మామని చేసుకుంటేట వరసలు మారిపోవట్లా? తప్పు కదా. చాలామంది అక్కలు ఏం చేస్తారంటే కూతురుల్ని తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆస్తిపాద్రా బయట వచ్చుతుంటాడు. ఎందు నీకేం కోట్లు ఉన్నట్టు. ఆస్తిపోయింది. సంతానం మార్పు చెందితే అలాగ మేనరికంలో సరైన బిడ్డలు పుట్టరు. సైన్స్ చెప్తా ఉంది. అందువల్ల అప్పుడెప్పుడు అజ్ఞానకాలం చేశారు కాబట్టి ఇప్పుడు చేయబాకండి. మావ కూతురుని చేసుకోండి, మావ కొడుకుని చేసుకోండి. ఎవరైనా దేవుని యొక్క వాక్య ప్రకారంగా విశ్వాసకి విశ్వాసినిచ్చి పెళ్లి చేయండి. విశ్వాసికి అవిశ్వాసిని అంటకట్టబాకండి. అందరికి వాళ్ళ ఇది ప్రార్థన మానుకోవాల్సి వస్తుంది. ప్రభువుకు దూరం అవ్వాల్సి వస్తుంది. విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఎక్కడ? క్రీస్తుకు బిర్యాలతో సంబంధం ఎక్కడ? దేవాలయం విగ్రహములకు ఏమి పొంది పౌలు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి కళ్ళు తెరిచి ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ప్రభు త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఇక కాలం కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. ప్రభు రాకముందే, నీ ప్రాణం పోకముందే ఈ రాత్రి యేసును నీ రక్షణ అంగీకరించాలి. అంజూరపు కాయలు పక్కన వచ్చాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు మొత్తం ఒకటే యాకం చేశాడు. ఇప్పుడు అన్ని సంఘాలు కలిపి ఒకే సంఘం కింద ద్రాక్ష తోట కింద వస్తవి. ఇందులో అన్ని రకాల వృక్షాలు ఉంటవి. ఉద్యానవనం అన్నారు దీన్ని బైబిల్లో. ఉద్యానవనం అంటే కొన్ని వందల రకాల వృక్షాలు ఉండేది ఉద్యానవనం. కులం ఏదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొడుగోళ్ళు, పుట్టోళ్ళు, లౌటోళ్ళు, సనటోళ్ళు, ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, సేనాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రియులారా, మంత్రులు, సామంతులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ఎవరైనా ఈ తోటలోకి రావాల్సిందే. హల్లెలూయా. చప్పట్లు కొడదాం యేసయ్యకు ఒకసారి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే తనలో వంచండి. ఎవరైనా ప్రభు కావాలనుకుంటే, ఇందాక దైవజనులు చాలాసేపు మాట్లాడాడు. ఆల్టర్ కాల్ ఇచ్చినట్టుగా చెప్పాడు. తీర్మానం చేసుకోండి. హృదయంలో తీర్మానం చేయండి. అపోస్తల కాలం నాటి పద్ధతికి రావాలి మీరు. అపోస్తల కాలంలో పాస్టర్లు ఎవరు పిలవల వాళ్ళే వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావని అడిగారు. ఈ రోజున మీటింగ్ అవగానే దులుపుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎవడన్నా ఒక్క మనిషి వచ్చి అయ్యా నాకు బాప్తిస్మం ఏమని చెప్పి అడుగుతారు ఎవరన్నా? అట్లా అడిగితేనే నిజమైన మార్పు. మేమంతా బలపరిచి సతాయించి చేతులు ఎత్తండి అంటాం కాదు. మేము ఎత్తకమన్న ముందు నువ్వే వచ్చి మాకు బాప్తిసం కావాలని అడగాలి. అది నిజమైన మార్పు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినట్లయితే ఈ మీటింగ్ అయిన తర్వాత వచ్చి దైవ సేవకులను కలవండి. బాప్తిసం తీసుకోవడానికి తీర్మానం చేయండి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, మా సర్వాధికారి ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వాక్యము హృదయాలను మీరు స్థిరపరచండి.
ఈ సంఘముని ఇంకను అభివృద్ధిపరచండి. జాన్ పుల్లారావు గారిని, వారి పిల్లలను ఇంకా అనుబంధ సేవకులను, సహవాస నాయకులను అందరిని కూడా మీరు బలపరచండి. ఈ రాత్రి మీరు కృప చూపించి మహిమ పొందమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.